రెస్టారెంట్లో మనం ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా లాస్ట్లో బిల్తో పాటు సోంపు ఇస్తూ ఉంటారు. ఎందుకు? సోంపు తిన్నప్పుడు మనకు డైజెషన్ బాగా ఉంటుందని. చాలా మంది ఇంట్లో కూడా సోంపు బాక్స్లో పెట్టుకొని తింటూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో ఈ ఓవర్ నైట్ సోక్డ్ సోంపు వాటర్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీ అందరికీ ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. అండ్ ఎవ్రీ మంత్ మా దగ్గర 2 batches స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి ఒక బ్యాచ్, 16th of the month కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి, అండ్ చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకొని ఒక హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఒక బ్యాలెన్స్ డైట్, ఎటువంటి ఫుడ్ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ, అండ్ ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకుంటూ, స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ, ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 అండ్ కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్. మీలో ఎవరైనా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. నైట్ సోక్డ్ సోంప్ వాటర్, ఈ వాటర్ తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీలో ఎవరికన్నా ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మన డైజెషన్ స్మూత్ అవుతుంది. ఎందుకు? ఇది మన డైజెస్టివ్ ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేసి మన డైజెస్టివ్ ఫుడ్ని, మనం ఏది తింటామో ఆ ఫుడ్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి ఎటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా మనల్ని కాపాడుతుంది. దాంతోపాటు ఈ బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మన స్టమక్ మజిల్ని రిలాక్స్ చేసి మనకు అసిడిటీ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇది మన బాడీ మెటబాలిజంని పెంచి ఫ్యాట్ని ఎక్కువ శాతం బ్రేక్ డౌన్ చేసి హెల్తీ వెయిట్ లాస్లో కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా చాలా మందికి పీరియడ్స్ వచ్చినప్పుడు క్రాంప్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పీరియడ్ టైంలో మీరు ఈ సోప్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే ఈ సోప్ వాటర్ మన యుట్రైన్ మజిల్స్ని రిలాక్స్ చేసి ఈ క్రాంప్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే చాలా మందికి కొంచెము వెల్లుల్లి, ఉల్లిపాయ రాగా తినడం అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా మసాలా ఫుడ్ తిన్నప్పుడు మన నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోంపు కన్సంప్షన్ చేస్తామో అప్పుడు మన మౌత్లో సెలైవా ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి ఎటువంటి బ్యాడ్ బ్రీత్ రాకుండా లోపలున్న బ్యాక్టీరియాను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కూడా తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది తీసుకోకూడదు? అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాంటి డీటాక్స్ వాటర్ తాగుతూ ఉన్నప్పుడు మనము డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. వెయిట్ లాస్లో టాక్సిన్స్లన్నింటినీ బయటికి పంపించాలి అని చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి వాటర్స్ తీసుకున్నప్పుడు మనకు క్రేవింగ్స్ రావు, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఇవాల్టి నుంచి ఎవరైతే తీసుకోవడం లేదో అట్లీస్ట్ వీక్లీ 1 or 2 మీ డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకొని ఇలాంటి వాటర్స్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే నా డైట్ ప్లాన్లో ఎవ్రీ డే డిఫరెంట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇస్తూ ఉంటాను. సో వాళ్ళకు బోరు కొట్టదు, డైట్ చేసిన ఫీలింగ్ రాదు, హెల్తీగా తాగుతూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మరొక బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోకుండా మీరు చేయాల్సింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.